నాకు ప్రేమంటేనే ద్వేషమని తెలిసి కూడా నువ్వు ప్రేమిస్తావా? ఏంటి నాయకర్ గారు ఇది? ఎంత మీ కూతురైతే మాత్రం ప్రేమించిందని ఇలా గొడ్డను బాధట్టు బాతారా? ఎలాగైనా వీళ్ళ ప్రేమని కలపాలని తెగ ప్రయత్నిస్తున్నారు. మీకు ఈ విషయం తెలియకుండానే పరిష్కరిద్దాం అనుకుంటే దానికి వీళ్ళంతా అడ్డుపడుతున్నారు. నాయకర్ గారు, వీళ్ళ ప్రేమ వల్ల ఇక్కడున్న వాళ్ళందరూ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. వీళ్ళ ప్రేమకి ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందని ఈ విషయం మీకు చెప్పి వద్దు నాయకర్ గారు, వద్దు, గొడవలొద్దు. నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అది మీరు ఒప్పుకోకపోతే చెప్పండి. ఇప్పుడే మీనాక్షిని తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాను, అంతే. ఎంత ధైర్యం రా నీకు? నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని నా ఎదురుగానే చెప్తావా? చెప్తాడు. నీ ముందే కాదు, ఎంతమంది ముందైనా చెప్తాడు. వీడికి దమ్ముంది, పెళ్లి చేసుకునే దమ్ముంది. దమ్ముందా? అంత దమ్ముందా? నేను ఆ దమ్మును చూస్తాను. నాయకర్ గారు, నా మాట వినండి ప్లీజ్. గొడవలొద్దు, మనందరం కూర్చొని ఈ సమస్యను పరిష్కరించుకుందాం. ఈ సమస్యను ఇప్పుడే పరిష్కరిస్తాను. చంపి పరిష్కరించుకోవాలని చూస్తున్నారా నాయకర్ గారు? కమాన్, చంపుకోండి, కాల్చుకోండి. మీరు కాల్చి ఒక్క తోట వలన నాలోని ప్రాణాన్ని చంపగలరు, కానీ నాలోని నా ప్రేమను మాత్రం చంపలేరు. ఎన్ని తోటాలు కాల్చుతారో కాల్చుకోండి, చూద్దాం. నా తమ్ముడి బాడీలో ఒక్క బుల్లెట్ దిగినా ఇక్కడ జరిగేది కురుక్షేత్ర యుద్ధమే నాయకర్. కురుక్షేత్ర యుద్ధం అన్నావు కదా, ఆ కురుక్షేత్ర యుద్ధమే చేద్దాం. మీనాక్షి ప్రేమిస్తున్న వీణ్ణి, వీళ్ల ప్రేమకి సపోర్ట్ చేస్తున్న మీ మొగుడు పెళ్ళాల్ని కాల్చి పారేస్తాను. నాయకర్, నీ తల్లోకి ఒక బుల్లెట్ దింపాననుకో, అసలు ఈ సమస్య ఉండదు, ఈజీగా పరిష్కారం అయిపోతుంది. రండ్రా, ఎవడొస్తాడో ముందుకు రండి. ఎవడికి దమ్ముందో చూద్దాం. పోతాడు, మీ నాయకర్ పైకి పోతాడు. నాయకర్, నాకు రివాల్వర్ పట్టుకోవటం కొత్త కాదు, రక్తం కళ్ళ చుట్టం కొత్త కాదు.
మీదకే రివాల్వర్ గురిపెడతావా? ఏ నాయకర్, ఇదిగో నాయకర్, నువ్వేమైనా చేస్తే వీడి కంఠం కట్ అయిపోద్ది. కన్ను కిందకి దించు. ఆపండి. ఏంటిది? ఇది అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ ఇల్లు. ఏంటి గొడవంతా? మామయ్య ప్లీజ్, మీకు దండం పెడతాను, మీరు కొద్దిగా కూల్గా ఉండండి. మామయ్య, ఇప్పుడు మనం చేయాల్సింది వీళ్ళని సమాధి చేయడం కాదు, వీళ్ళ ప్రేమని సమాధి చేయాలి. వీళ్ళ ప్రేమని చంపేద్దాం. ఈ సంతోష్, ఐశ్వర్య, సాత్విక్లు ఊరికి ఎగిరెగిరి పడుతున్నారు మామయ్య, కానీ వీళ్ళేం చేయలేరు. మనం శ్రావంతోనే మీనాక్షి పెళ్లి జరిపిద్దాం. అవును మామయ్య, నా మాట వినండి. మీ గురించి తెలుసు కూడా వాళ్ళ ప్రేమ గెలుస్తుందనుకోవడం అది వాళ్ళ భ్రమ. మనం వాళ్ళని చంపడం కాదు, వాళ్ళని ఓడించాలి. ఓడించాలి మామయ్య. హే ఐశ్వర్య, పో, ఇక్కడి నుంచి పోండి. గెట్ అవుట్. మీరు ముగ్గురు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏ అలేఖ్య, నువ్వు ఫోన్ చేసి రమ్మంటే మేము వచ్చాం. నువ్విప్పుడు గెట్అవుట్ అంటే వెళ్ళిపోవాలా? అయితే మీనాక్షిని కూడా మాతోటి పంపించు, మేము వెళ్ళిపోతాం. అవును, మా సాత్విక్ మీనాక్షి కావాలి. మేం వెళ్ళాక మీరు మీనాక్షిని చంపేస్తారు. అందుకే మీనాక్షిని కూడా మాతో పంపండి, మేము వెళ్ళిపోతాం. చూడండి, మీరు ఇక్కడే ఉంటే చాలా పెద్ద గొడవ అయ్యేటట్టుంది. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. సూర్య గారు, సమస్య లేదు. ఈ నాయకుడు ఏం పీక్కుంటాడో పీక్కోమనండి. నాకు నా మీనాక్షి కావాలి. మేము ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మీనాక్షి మాతో పాటు రావాల్సిందే. చూడు, మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇది మా అలేఖ్యులు కాబట్టి అలేఖ్య మీద గౌరవంతో మర్యాదగా చెప్తున్నాను, లేకపోతే మీరెవ్వరూ మిగలరు. ఏ నాయకర్, ఏంటి టైం ఇస్తున్నావేంటి? మేమే నీకు టైం ఇస్తున్నాం. ఏం చేస్తావు చెయ్యి. అన్నిటికీ మేము సిద్ధమయ్యాం. అవును నాయకర్, ఏం చేస్తావో చెయ్యి. అవసరమైతే నా కడుపులోని బిడ్డ కూడా మీతో పోరాటానికి సిద్ధంగా ఉంది. నీకు చేతనైంది చేసుకో. ఎవడొస్తాడో రండ్రా. ఈ యప్ప. రేయ్! రేయ్ నా కొడక, ఇందక్కడి నుంచి చూస్తున్నాను నిన్ను. నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. జాగ్రత్తగా ఉండు, కాల్చి పారేస్తాను ఇడియట్. మీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను రా. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఐశ్వర్య, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ప్లీజ్. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పద బాబా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద సాత్విక్.
శుభ సందర్భంలో మీకు గిఫ్ట్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఐశ్వర్య, పో, ఇక్కడ నుంచి పోండి. గెట్ అవుట్. హే ఐశ్వర్య, పో, ఇక్కడ నుంచి పోండి. గెట్ అవుట్. అక్క, నాదొక్కటే పాలసీ. మీనాక్షి అంటే నాకు ప్రాణం. మీనాక్షి లేకపోతే నేను లేను. అలాంటి మీనాక్షి కోసం ప్రాణాలు తెగించైనా ఆయన నాయకర్తో పోరాడతాను. పోరాడితే మీనాక్షి నాకు దక్కచ్చు, లేకపోతే నేనే పోవచ్చు. సాత్విక్ ఏంటి ఆ మాటలు? మాటలు కాదు బావా, నాలో రగులుతున్న కోపం, కసి. ఫేస్ ఏదో సాఫ్ట్ గా ఉంది కదా అని, నేనేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా అని వాళ్ళు నన్ను తక్కువ అంచనా వేసినట్టున్నారు. నాకు బాంబులు చుట్టడం వచ్చు, బాంబులు విసరడం వచ్చు, కత్తెత్తి నరకడము వచ్చు, సౌండ్ లేకుండా బుల్లెట్స్ దింపడం వచ్చు. సాత్విక్ ఏంటి ఆవేశం? ముందు కూలవు. అడ్డు రాకు బావా, సాత్విక్కి అడ్డు రాకు. ఇప్పుడు సాత్విక్కి కావాల్సింది ఆవేశమే. రగిలిపోని సాత్విక్ ని అదే కోపంతో అదే ఆవేశంతో రగిలిపోని. ప్రేమ పవర్ లాంటిది బావా, గుండెల్ని మండిస్తుంది. ఉడుకు నెత్తురు ప్రేమ ముందు రాజ్యాలే కోల్పోయాయి, రాజులే మంట కలిసిపోయారు. ఈ నాయకురెంత, ఆ అలేఖ్యంత. సాత్విక్, నువ్వు తగ్గొద్దు, వెనకడుగు వెయ్యొద్దు. ఆ నాయకర్ నీ ప్రేమని ఎలా ఓడిస్తాడో చూద్దాం. వాళ్ళంతా కలిసి నిన్ను మీనాక్షిని ఎలా విడదీస్తారో చూద్దాం. చూద్దాం. రండాగిరెడ్డి, ఏంట్రా మీరిలా వచ్చారేంటి? ఏమీ లేదు సాత్విక్, నీ ప్రేమకు అండగా ఉండాలని వచ్చినావు.
ఒరేయ్, జగ్గప్పని ప్రేమని పట్టించుకుపోయేసరికి నీకోసం మేమొచ్చాంరా. అవునరా, నువ్వు మీనాక్షిని పెళ్లి చేసుకోవాలి. దానికి మేము జగ్గప్పని కూడా ఎదిరిస్తాం. అందుకు మేము సిద్ధంగా ఉన్నాం. సాత్విక్, సాత్విక్ ఏం చేసినావు? ఏం నాగిరెడ్డి, వీళ్ళకి బుద్ధి లేదనుకో, నీకు బుద్ధి లేదా? అన్నయ్యకి నేనంటే ఎంత ఇష్టమో మీరన్నా అంతే ఇష్టం. నా కోసం అన్నయ్యతోనే గొడవ పడ్డానికి సిద్ధపడతారా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? రేయ్, అన్నయ్య నా ప్రేమని ఏం చేసినా పర్వాలేదురా. నా ప్రేమని కాపాడుకునే దమ్ము నాకు లేనప్పుడు నా అన్న చేతిలో అయినా పోతాను, ఆ నాయకుడి చేతిలో అయినా పోతాను. నా కోసం మీరెందుకురా బలవుతారు? అది కాదు సాత్విక్, మాకు నువ్వంటే ప్రాణం. ఇది నా విషయం. ఇందులో మీరెవ్వరూ ఇంటర్ఫీర్ అవ్వద్దు. నాకు అండగా ఉందామని వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నా అన్నయ్యకి నాకంటే ఆ రెడ్డమ్మాయి ఎక్కువైపోయింది. వీళ్ళెవరు? అసలు వీళ్ళెవరు? నాకు రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళ? నాకు చుట్టాలా? చెప్పు నాగిరెడ్డి, చెప్పు. అభిమానం నాగిరెడ్డి, అభిమానం. తమ్ముడనే అభిమానం ఈవిడికి, తన మనిషినే అభిమానం ఆయనకి. ఆ అభిమానం అంతా మీ జగ్గప్పకి ఏమైపోయిందో చెప్పు. రెడ్డమ్మ రెడ్డమ్మ అంటూ నెత్తికిచ్చుకుంటాడా? రెడ్డమ్మ మాటకి ఎదురు చెప్పడా? రెడ్డమ్మ ఎన్ని తప్పులు చేస్తున్నా ఆయనకు ఒప్పుల్లాగే కనిపిస్తున్నాయా? రెడ్డమ్మ ఎదురుగానే నన్ను కాల్చేస్తానంటాడా? ఏ, నాకు రాదా గన్నెత్తడం? నాకు రాదా బాంబులు వేయడం? అరే, తమ్ముడు ప్రేమను కూడా రెడ్డమ్మ కాళ్ళ దగ్గర పెడతాడా? సీమ పౌరుషం, సీమ రోషం నాకు ఉన్నాయి. తేడాలొస్తే ఎదుటివాడు ఎవరనేది కూడా నేను చూడను. పోండ్రా, పోండి. నా కోసం మీరెవ్వరూ అండగా నిలబడద్దు. నా వెనకాల నా అక్క, నా బావ ఉన్నారు. వాళ్ళు చాలు నాకు. చూడండి, నేను ఇప్పుడే మీకు డిక్లేర్ చేస్తున్నాను. ఇది నా కుటుంబం. ఈ రోజు నుంచి మా అక్కకి, మా బావకి నేను దత్తపుత్రుణ్ణి. నాకు ఏ అన్నయ్య లేడు, ఏ కన్నయ్య లేడు. నా ప్రేమను వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా సరే నాకు శత్రువులే. వెళ్ళండి, వెళ్ళి మీ జగ్గప్పకి మాట చెప్పండి.
అమ్మా లేఖ్య, వెంటనే పంతులు గారిని పిలిపించు, ముహూర్తం పెట్టిద్దాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రావణ్ మీనాక్షిలకి పెళ్లి చేసి తీరాలి.